So my dear aspirants, నీట్ కామర్స్ కేర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో భాగంగా ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే బ్లడ్ గ్రూప్స్. సో ప్రతి ఒక్కరికి బ్లడ్ గ్రూప్ అనేది ఒకే రకంగా ఉండదు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1900 సంవత్సరంలో కార్ల్ లాండ్ స్టీనర్ అనే ఒక సైంటిస్ట్ అనేవాడు బ్లడ్ గ్రూప్స్ ని కనిపెట్టాడు. సో ఈ బ్లడ్ గ్రూప్స్ ని ఆయన కనిపెట్టేటప్పుడు 4 గ్రూప్స్ గానే డివైడ్ చేశారు. మన బాడీలో ఉండే బ్లడ్ లో రక్తం గురించి తెలుసుకునే శాస్త్రాన్ని హెమటాలజీ అంటాం. ద స్టడీ ఆఫ్ బ్లడ్ ఈస్ కాల్డ్ హెమటాలజీ. సో బ్లడ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. లైక్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, కర్బన పదార్థాలు, అకర్బన పదార్థాలు అని చెప్తాం. దీంట్లో మెయిన్ గా ప్లాస్మా అండ్ సీరం ఉంటాయి. సో ఈ ప్లాస్మా అండ్ సీరం లో కూడా కొన్ని రకాలైనటువంటి కారకాల ద్వారా బ్లడ్ గ్రూప్స్ ని డివైడ్ చేయడం జరిగింది. ప్లాస్మాలో 2 రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది ప్లాస్మాలో ఉండే వాటిని ప్రతిజనకాలు అంటాం, సీరంలో ఉండేదాన్ని ప్రతిరక్షకాలు అని చెప్తాం అనమాట. సో ఈ ప్రతిజనకాలు, ప్రతిరక్షకాలు అంటే యాంటీజెన్స్ అండ్ యాంటీబాడీస్ ఆధారంగా చేసుకొని 4 గ్రూప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో ఆ 4 గ్రూప్స్ ని మన తాలూకా టెక్నాలజీని ఉపయోగించి 8 గ్రూప్స్ గా డివైడ్ చేసాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లడ్ గ్రూప్స్, రక్త వర్గాలు ఎవరికి దానం చేయొచ్చు, ఎవరి నుంచి తీసుకోవచ్చు, ఇది మన తాలూకు ఈ రోజు టాపిక్. సో ఈ టాపిక్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని, ఇంకొంచెం మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని, ఇంకొంచెం మంచి వీడియోలు మీ అందరికీ మేము చేయడానికి అవకాశం కల్పిస్తున్నందుకు మాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సో ముందుగా ఈ టాపిక్ లో భాగంగా చూసుకుంటే ఫస్ట్ బ్లడ్ గ్రూప్స్ అనేవి 8 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఓ నెగిటివ్, ఓ పాజిటివ్, ఏ నెగిటివ్, ఏ పాజిటివ్, బి నెగిటివ్, బి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఏబి పాజిటివ్. సో ఇలా 8 రకాలుగా బ్లడ్ గ్రూప్స్ ని డివైడ్ చేయడం జరిగింది. సో ఈ రక్తవర్గం అంటే మన తాలూకు బ్లడ్ గ్రూప్ ని ఎవరికి దానం చేయొచ్చు. ఓ నెగిటివ్ మొత్తం ఎన్ని గ్రూప్స్ ఉన్నాయంటే 8 గ్రూప్స్ ఉన్నాయి కదండి. 8 గ్రూప్స్ కి ఓ నెగిటివ్ అనేది ఇవ్వచ్చు అనమాట. అందుకే ఈ గ్రూప్ ని ఏమన్నామంటే విశ్వదాత అని చెప్పాం. విశ్వదాత అంటే యూనివర్సల్ డోనర్, యూనివర్సల్ డోనర్ అని చెప్తాం మొత్తం ఓవరాల్ గా. కానీ ఓ నెగిటివ్ కి మళ్ళీ ఓవరాల్ గా చూసుకుంటే ఓ నెగిటివ్ మాత్రమే బ్లడ్ ఇవ్వాలి, మిగతా ఏ గ్రూప్ దానికి సరిపోదు అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ దట్ ఓ పాజిటివ్. ఓ పాజిటివ్ ఎవరెవరికి దానం చేయొచ్చు. ఏబి పాజిటివ్, ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్, ఈ విధంగా ఇవ్వచ్చు. ఆఫ్టర్ దట్ ఎవరి నుంచి తీసుకోవచ్చు. ఓ పాజిటివ్ వాళ్ళు ఓ నెగిటివ్ నుంచి తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఓ నెగిటివ్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన గ్రూప్ ఏంటంటే ఏ నెగిటివ్. ఏ నెగిటివ్ ఎవరికి దానం చేయొచ్చు. ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఏ పాజిటివ్, ఏ నెగిటివ్. సో ఎవరికి వీళ్ళు ఎవరి నుంచి తీసుకోవచ్చు అంటే ఓ నెగిటివ్ నుంచి తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఏ నెగిటివ్ నుంచి కూడా బ్లడ్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఏ పాజిటివ్. ఏ పాజిటివ్ వచ్చేసరికి ఏబి పాజిటివ్, ఏ పాజిటివ్ నుంచి వీళ్ళకి ఏంటంటే డొనేట్ చేయొచ్చు అనమాట. సో వీళ్ళు ఎవరి నుంచి దగ్గర తీసుకోవచ్చు అంటే ఓ నెగిటివ్ నుంచి తీసుకోవచ్చు, ఓ పాజిటివ్ నుంచి తీసుకోవచ్చు, ఏ నెగిటివ్ నుంచి తీసుకోవచ్చు, ఏ పాజిటివ్ నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత వచ్చేసరికి బి పాజిటివ్. బి పాజిటివ్ గ్రూప్ చూసుకుంటే బి నెగిటివ్ నుంచి తీసుకోవచ్చు, అండ్ బి పాజిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్ వీళ్ళందరికీ కూడా దానం చేయొచ్చు అనమాట, రిసీవ్ చేయొచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చేసరికి ఓ నెగిటివ్ అండ్ బి పాజిటివ్ మాత్రమే వీళ్ళ నుంచి బ్లడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్. ఈ బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వచ్చేసరికి బి పాజిటివ్ అండ్ ఏబి పాజిటివ్ వారికి దానం చేయొచ్చు. ఎవరి నుంచి తీసుకోవచ్చు అంటే ఓ నెగిటివ్, ఓ పాజిటివ్, బి నెగిటివ్ అండ్ బి పాజిటివ్ నుంచి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏబి నెగిటివ్. ఏబి నెగిటివ్ గ్రూప్ ఎవరికి దానం చేయొచ్చు అంటే ఏబి నెగిటివ్ గ్రూప్ కి, అట్ ద సేమ్ టైం ఏబి పాజిటివ్ వీళ్ళకి దానం చేయొచ్చు. అండ్ ఎవరి నుంచి తీసుకోవచ్చు ఏబి నెగిటివ్ గ్రూప్. ఓ నెగిటివ్, ఏ నెగిటివ్, బి నెగిటివ్, ఏబి నెగిటివ్ నుంచి వీళ్ళకి బ్లడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఫైనల్ గా ఉండిపోయింది ఏంటంటే ఏబి పాజిటివ్. ఏబి పాజిటివ్ అనేది ఏబి పాజిటివ్ నుంచి మాత్రమే దానం చేయొచ్చు. అండ్ ఎవరి నుంచి తీసుకోవచ్చు అంటే మొత్తం ఓవరాల్ గా 8 గ్రూప్స్ నుంచి కూడాను వీళ్ళు ఏంటంటే స్వీకరించడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకే ఏబి పాజిటివ్ గ్రూప్ ని ఏమన్నామంటే యూనివర్సల్ రిసెప్టెంట్ అంటే విశ్వగ్రహీత అన్నాం.
విశ్వగ్రహీత. దీన్నే యూనివర్సల్ రిసెప్టెంట్ అని కూడా చెప్తారనమాట. సో ఈ విధంగా మన తాలూకా బ్లడ్ గ్రూప్స్ ని ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఛానల్ చూస్తున్న మీరందరూ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకో మంచి క్లాస్ లో మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ.